జ్యోతిబా పులే జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దేశవ్యాప్తంగా కూడా వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడమే కాకుండా వాళ్ళు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ మహాత్మా జ్యోతిబా పులే ఆశయాలకు అనుగుణంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా సామాజిక న్యాయాన్ని అక్షరాల అమలు చేస్తూ అసలైనటువంటి నిర్వచనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఏ వర్గాలనైతే దశాబ్దాలుగా గత పాలకులు ప్రభుత్వాలు విస్మరించారో అణిచివేయబడ్డారో ఆ వర్గాలకు అన్ని రంగాల్లో కూడా సముచిత స్థానాన్ని కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు ఇవాళ మహాత్మా జ్యోతిబా పులే యొక్క పూర్తికి అనుగుణంగా వారి యొక్క ప్రేరణను తీసుకొని ఒక అభినవ మహాత్మా జ్యోతిబా పులేగా నరేంద్ర మోడీ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలచే కొనియాడబడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారిగా 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో కేంద్రంలో స్థానం కల్పించి వారి గౌరవాన్ని పెంచడమే కాకుండా వారిని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. యావత్తు వాళ్ళ బీసీలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని వాళ్ళ అభినవ మహాత్మా జ్యోతిబా పులేగా అభివర్ణిస్తూ ఏ రకంగా వారు చేసినటువంటి ఈ యొక్క బీసీలకు ఈ సమాజం మర్చిపోదని రేపు జరగబోయే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీసీలందరూ కూడా 50% పైగా ఉన్న జనాభా వారి వాళ్ళ మోదీ గారికి అండగా నిలబడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 3వ సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం.